హాయ్ సరస్వతి గారు. హలో అండి. చాలా కాలం అయింది మిమ్మల్ని కలిసి. మీతో కాసేపు ముచ్చటిద్దామని వచ్చాను. డెఫినెట్ గా అయితే ఈ రోజు నేను వస్తూ ఉంటే ఒకటి జరిగింది. ఆటోలో వస్తుంటే ఎదురు ఇంకో ఆటో వాడు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఏమీ డాష్ అవ్వలేదు, కొట్టుకోలేదు, కానీ ఇద్దరు సహనం కోల్పోయి వాళ్ళిద్దరూ దెబ్బలాడేసుకున్నారు. దీని గురించి అరగంట లేటు చాలాసేపటి క్రితమే వస్తా అన్నారు, వెయిట్ చేస్తా. ఎందుకు వీళ్ళు ఇంత సహనం కోల్పోయి, ఇద్దరిది తప్పలేదు, ఇద్దరిది తప్పు ఉందా అన్నట్టుగా ఉంది అక్కడ సిచ్యువేషన్. కానీ ఇద్దరు ముందు దెబ్బలాడేసుకుంటున్నారు, అనవసరంగా ఫైటింగ్, హాఫ్ అన్ అవర్ వేస్ట్, టైం వేస్ట్. అసలు ఈ సహనం ఎందుకు కోల్పోతున్నారా అని నాకు అనిపించింది. మీతో అదే మాట్లాడదాం అనుకున్నాను నేను. నిజమేనండి, ఈ మధ్య నేను కూడా గమనిస్తూ ఉన్నాను. మీరు చెప్పిన సిచ్యువేషన్ నేను వెళ్ళా మన ఒక చోటికి ఆటోలో, అయితే అక్కడ డాష్ అయ్యింది, రెండు కొట్టుకుని నీది తప్పంటే నీది తప్పని ట్రాఫిక్ మొత్తం ఆపేస్తూ దగ్గర అరగంట పైన అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వినోదం చూస్తున్నారు. వాళ్ళకి సరిగ్గా సర్ది చెప్పి పంపే ఓపిక లేదు గాని ఈ గొడవ పళ్ళన్నీ ఆపుకుని చూసేందుకు టైం ఉంది. చూస్తూ ఎంతసేపు టైం వేస్ట్, ఎంత ట్రాఫిక్ ఆగిపోయింది. ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎవరు తగ్గట్లేదు. ఇక వాళ్ళిద్దరు హాఫ్ అన్ అవర్ కాదు, ఎంతమంది హాఫ్ అన్ అవర్ లో పోలీస్ వచ్చి చివరి క్లియర్ చేసే వరకు వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. మనం ఒక పక్క మన పళ్ళ మీద వెళ్తూ ఉంటాం, అది ఎవరికి ఛాన్స్ ఉండదు, ఎవరికి ఉండదు. అసలు ఈ సహనం అనేది ఇప్పుడు ఇళ్లలో కూడా మన దగ్గర కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకని అంటారు? ఎందుకేంటంటే బోల్డ్ అనే కారణాలు ఉన్నాయి. ఆలోచించుకుంటే మన చిన్నప్పుడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిదానికి ఓపిక ఎదురు చూడాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకలేసింది, మీ అమ్మ అన్నం వండి పెట్టే వరకు ఎదురు చూసేవాళ్ళు. ఉంటే ఆకలితో ఉంటమే కదా, నోరు మూసుకో కూర్చో వంట ఎవరికి అనేవాళ్ళు. నోట్లో వేసుకుని ఎప్పుడెప్పుడు అన్నం వండుతుందా, ఎప్పుడెప్పుడు తిందా. మరి ఇప్పుడండి మీ పిల్లలకి ఆర్డర్ ఇస్తే 5 నిమిషాల్లో వస్తుంది అంతే కదా, అది వెయిట్ చేయటం అవసరం లేదు. అవును. అలాగే ఇది వరకు మనం రైల్వే స్టేషన్ లో టికెట్లు బుక్ చేసుకోవడానికి వెళ్ళాం, క్యూలో నుంచునే వాళ్ళం. అంత పొడుగుండేదండి ఆ క్యూ. అవునండి, ఏ ఊరికి వెళ్ళాలన్నా ఒకటే కౌంటర్ ఉండేది, పైగా 2-3 కౌంటర్లు కూడా ఉండేవి కాదు. నుంచి వాడు ఇచ్చినప్పుడు టికెట్లు పుచ్చుకుని ఆయన ఇస్రోమ్ అంటుండేవాడు, మన ఇస్రోమ్ అనేవాళ్ళు. మొత్తానికి ఏదో టికెట్లు తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు వెళ్ళి బుక్ చేసుకుంటున్నారా? లేదు, ఆన్లైన్ వచ్చాయిగా. ఆన్లైన్ వచ్చేసి అసలు మీకు ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు 10 నిమిషాల్లో టికెట్లు బుక్ అవుతుంది. ఇది వరకు మన ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి క్యూలో నుంచి వచ్చేసరికి 3-4 గంటలు పట్టాయి. ఇలా మీరు ప్రతిదీ చూడండి, ఎందులో అయినా చూడండి, దేనికోసం అన్నా ఎవరికన్నా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఎదురు చూసే అవసరం ఉంటేనే సహనం పెరుగుతుంది అంటారా? సహజం కదండి, ఓపిక పెరుగుతుంది. ఇప్పుడు ఓపిక లేదు, ఎవరికి ఉంటుంది? ఎవరికి చూస్తాము, 5 నిమిషాల్లో పని అవ్వకపోతే ఏంటి ఇంతసేపా, అయిపోయింది, అక్కడే సహనం కోల్పోవడమే. అది సహనం కోల్పోవడం, ఓపిక లేకపోవడం. ఆ ప్రెస్టేషన్ అంతా బయటకు వచ్చేది. స్టేషన్ ఎవరో ఒకళ్ళ మీద బయటపడాలి, అర్జెంట్ గా బయటపడాలి. ఇది వినడం లేదు కూడా, అవతల వాళ్ళు చెప్తున్నది ఏం చెప్తున్నారు, చెప్పేది అది అసలు ఏం పట్టించుకోరండి. మెయిన్ నేను గమనిస్తున్నాను, చిన్నవాళ్ళం లేదు, పెద్దవాళ్ళం లేదు, ఎవరికి కూడా ఇంకోళ్ళ మీద వెచ్చించడానికి టైం లేదు. అసలు టైం లేదు. మీరు గమనించారు లేదు? ఇంటికి ఎవరన్నా వస్తారు, హాయ్ హలో అని మాట్లాడతాం. వాళ్ళు ఏదో అడుగుతుంటారు, వీళ్ళు కూర్చొని ఫోన్ చూసుకుంటుంటారు. అవునా? పిల్లలు కాదు, ఈవెన్ నడి వయసు వాళ్ళని కూడా గమనించారు, మాట్లాడుతూనే ఫోన్ ఇట్లా అంటూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇంటికి వచ్చిన వాళ్ళు? అసలు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని కూడా ఆలోచించట్లా, లేదు, ఆ సెన్స్ కూడా లేదు. అసలు మన పని మనం చేసుకుంటున్నామా? తెలుసా, ఈ మధ్య గమనించాం, మొగుడు పెళ్ళాలి ఇద్దరు అక్కడ ఇక్కడ కూర్చొని మెసేజ్లు పెట్టుకుంటుంటారు. మాట్లాడుకునే టైం లేదు, మాటలు మర్చిపోతారేమో. ఏదో సినిమాలు చూసి నవ్వుకున్నా నేను. ఏంటంటే ఆవిడ మెసేజ్ చూసుకుని వంటింటికి పోయి సాంబార్ తీసుకొచ్చి వడ్డిస్తుంటుంది. ఏంటంటే ఆయన సాంబార్ తెమ్మని అడుగుతాడు. అయ్యో, అది కొంచెం సాంబార్ తెచ్చి వడ్డించు కాదు, మెసేజ్ కొడితే ఆవిడ మెసేజ్ చూసుకొని తెచ్చి వడ్డిస్తుంటుంది. అప్పుడు నవ్వుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే అలాగే ఉంటుంది. అలాగే ఉంది. అసలు ఈ సహనం అనేది ఇంపేషన్స్, అసహనం ఎక్కువైపోయింది. ఎందుకని అసలు అంటే ఇవన్నీ మీరు చెప్పిన కారణాలన్నీ కూడా కరెక్టే. అప్పుడు మనం అవన్నీ అవకాశాలు లేక అలా ఉన్నాము. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ అవటం వల్ల మనుషుల్లో ఉండవలసిన సహజ లక్షణాలు కదా ఇవి. సహజ లక్షణాలే అయితే సహనంతో పాటు కోపం, అసహనం కూడా సహజమే. కాకపోతే అప్పుడు ఏంటంటే మనము మరి ఇప్పట్లో లాగా సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్ లేదు కదండి, ఒక్కళ్ళు ఇద్దరినే కనటం అనేది లేదు.
మనకి ఏది ఉన్నా నలుగురితో పంచుకునేవాళ్ళం, అవును, పంచుకోవాల్సి వచ్చేది. అంత దాకా కాదు. ఇప్పుడు మీరు మన ఇంట్లో ఏదో పండగకో పబ్బంకో ఓ బట్టలు కొనిపెట్టేవాళ్ళు, మళ్ళా కొత్త బట్టలు కొనాలంటే మళ్ళా పండగ వచ్చే వరకు నోట్లో వేలేసుకుని చూసుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మ ఎప్పుడు కొంటుందో నాన్న అడగాలంటే భయం. మొన్ననే కదా నీ పుట్టినరోజు కొన్నా కదా, మళ్ళీ దీనికి ఎక్కడ కొంటా అన్నయ్య కొనాలి అక్కయ్య కొనాలని ఎదురు చూస్తుండేవాళ్ళం. ఇంకోటి షేరింగ్. ఇప్పుడు నేను పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ల వరకు మా అక్కయ్యలవే, కొత్త కొనేవాళ్ళు కాదు, ఉన్నాయి కదా పాడైతే చూద్దాంలే. మనం కూడా అవును అది కరెక్టే అనుకునేవాళ్ళు, అంతేగాని మాకు కొత్తది లేదు. అసలు ఇప్పుడు ఎవరైనా సరే ఒక డ్రెస్ ని చివరి దాకా వాడుతున్నారండి. చివరి దాకా ఎవరండి? మీ ఇంట్లో పెళ్ళైతే నేను కొత్త చీర, మా ఇంట్లో పెళ్ళైతే మీరు కొత్త చీర. అది వరకు ఎవరింటో వాటికే వాళ్ళని కొనుక్కునేవాళ్ళు. బయటకు వెళ్ళాలి, ఇంకోటి బర్త్డే పార్టీ అంటే ఈ పిల్లల కొత్త బట్టలు. అసలు డబ్బుకు విలువ లేకుండా పోతుంది. అది కారణం ఏంటంటే అండి, అప్పటి రోజుల్లో తండ్రి ఒక్కడు సంపాదించేవాడు, ఇంటిల్లిపాదిని ఆయన పోషించాల్సి వచ్చింది. అందువల్ల పిల్లలందరూ కూడా ప్రతి దానికి వాళ్ళ వంతు వచ్చే వరకు చాలా సహనం వహించేవారు, అర్థం చేసుకున్నాడు. మామూలు అమ్మా నాన్న అంటే ప్రేమ, గౌరవం, భయం కూడా. ఇప్పుడు పేరెంట్స్ అంటే ఎవరికి భయం లేదు, పేరెంట్స్ భయపడుతున్నారు. అది కూడా అంటే మన హాస్య ధోరణిలో చెప్పుకున్నా ఉన్నది సమాజంలో. పిల్లలు ఏమంటారో పిల్లల్ని చూసి భయపడే పేరెంట్స్ ఉంటున్నారు. పేరెంట్స్ లెక్క చేయని పిల్లలు చాలా కామన్. అంటే భయం ఎందుకు పడాలి? మా అమ్మ నాన్న ప్రేమ కొంతవరకు కరెక్ట్, అది కాదనము. పిల్లలు కేవలం భయం ఉండటం కూడా సరైన పద్ధతి కాదు కదా. అమ్మ నాన్న అంటే ప్రేమ ఉండాలి, ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి, ఉండాలి. అదే టైంలో ఇంటికి పెద్దగా వాళ్ళు చెప్తే ఒకటి వినాలి అనే ఆ గౌరవం కూడా ఉండాలి. అది కూడా ఇప్పుడు నాకు కనిపించట్లేదు. మన టాపిక్ వస్తే ఈ దీనిలో ఏంటంటే ఇది వరకు ఒక్క సంపాదనతో 6 7 ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక అవగాహన ఉండేది, మనం ఓపిక పట్టాలి, సహనం వహించాలి, మనకి ఏదైనా దేనికి. ఇప్పుడు ఇద్దరు సంపాదన, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కంటోంది ఒకళ్ళదో ఇద్దరు కూడా తక్కువైపోతున్నారు. వాళ్ళ నోట్లోంచి పూర్తిగా మాట వచ్చే లోపల వీళ్ళు అమర్చేస్తున్నారు. అవునా, ఏదైనా కానివ్వండి, అది ఎంత ఖరీదైనా కానీ కన్నదే ఒక్కడిని, వాడిని సరిగ్గా మేము అవస్థలు పడ్డాం, మా పిల్లలకి ఎందుకు, నేను సరిగ్గా పెంచకపోతే ఎట్లా, పక్క వాళ్ళకు ఉంది, మా అబ్బాయికి లేకపోతే. మా మనవాడికి 4 5 సైకిళ్ళు, వాడి వయసు 2.5 ఏళ్ళు అంతే. ఏంటంటే వాడు ఏదైనా చూస్తే ఇది బాగుంది అంటే కొనేయాలి. అట్లా మనం కొనగలం కదా, వాడి కోరిక ఎందుకు తీరు. ఇప్పుడు ఇంకొకటి నేను అనుకుంటా, ఏదైనా ఒక కోరిక మనకు వచ్చి ఆ కోరిక తీరేదాకా వెయిట్ చేయటంలో కూడా ఒక స్వీట్నెస్ ఉండేది. అది రాగానే దాన్ని అపరూపంగా చూసుకోవడం జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ కోరిక ఎంత ఫాస్ట్ గా తీరిపోతుందో ఆ స్వీట్నెస్ వాళ్ళకు కూడా కనపట్ల, మరుక్షణం అది మాయం. పిల్లలకి కొన్ని తీసుకొచ్చేస్తే అంటే తప్పు పట్టడం కాదు, అవును వాళ్ళకి ఇవాళ అది ఉంటుంది, రేపటికి ఇంకోటి వచ్చేస్తుంది. దీన్ని ఆస్వాదించే సమయం వాళ్ళకు ఉండట్లేదు. వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి దృక్పథం అలవాటు అవుతుందంటే, మనం ఏదైనా కావాలనుకుంటే రావాలి, వెంటనే రావాలి అంతే. రాకపోతే సహించలేకపోతే అదే ఏడవటం, పిల్లలు ఏడుస్తున్నారు, వీళ్ళు కొంటున్నారని వాళ్ళు అడగటం. ఇది ఇంటికే పరిమితం అవ్వట్లా. ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళకి, ఆ పిల్లలకి చిన్న పిల్లలకి ఆ తెలివితేటలు ఉండవు కదండి. ఎక్కడన్నా ఇలాగే సాగాలి. ఇదే పద్ధతి వాళ్ళకి అలవాటు. బయటకు వెళ్ళి ఏ స్కూల్లోనో ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మాట చెల్లకపోతే పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఆ తోటి పిల్లల్ని కొట్టడం, ఎందుకంటే ఇంట్లో అన్నదమ్ములు లేరు, ఆ ఆప్యాయతలు అవి తెలియవు వాళ్ళకి. వాడి చేతిలో ఉన్నది ఇవ్వకపోతే కొట్టుకోటాలు ఇవి. ఆ వాళ్ళు కూడా, టీచర్లు కూడా ఏమన్నా అంటే పేరెంట్స్ వెళ్ళి పోట్లాడుతున్నారు చాలా మంది. అందరూ నన్ను చాలా వరకు ఏంటంటే పిల్లల మాటలు వినేసి మేము అపురూపంగా పెంచుకుంటున్నాం, మీరు కొట్టడం ఏంటి అంటారు. అది వరకటి రోజుల్లో ఎలా ఉండేదండి, మన పేరెంట్స్ ఏమనేవాళ్ళంటే వాడు తప్పు చేస్తే దెబ్బేయండి, ఏం పర్వాలేదు, మాకేం చెప్పక్కర్లేదు మీరు. ఇప్పుడు ఎలా ఉంటుంది, మేము అసలు వాళ్ళని ఎంత రాజకుమారుల్లా పెంచుకుంటున్నాం, మీరు కొట్టడం ఏంటి అని వీళ్ళు వెళ్ళి పోట్లాడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల భయం లేదు, బడిలో ఉపాధ్యాయుల భయం లేదు, ఇక వాళ్ళు ఎలా పెరుగుతారు? వాళ్ళు అన్నదే మాట, అన్నదే కరెక్ట్ అన్నట్లు వాళ్ళ తప్పు లేదు, అలా పెరుగుతున్నారు. అటువంటిప్పుడు సమాజంలో మటుకు వాళ్ళు అనుకున్న సాధించాలని అనుకుంటారు. ఆ దృక్పథం అలవాటైపోతుంది. దేనికి వేచి ఉండటం కానీ, ఇంకో మనిషిని గురించి ఆలోచించటం కానీ
అసలు ఎదుర్కొన్న వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది కూడా వినడం వినే టైం లేదు. వినే టైం లేదు. ఏమంటే ఈ అసహనం వలన అన్ని రకాల అనర్థాలు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, భార్య భర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి, తల్లి పిల్లల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి, స్నేహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ అవతరాలను అర్థం చేసుకోవడానికి ఒక్క నిమిషం కూడా ఎవరు వెచ్చించట్లేదు. ఎలా ఇప్పుడు మీ మనసులో ఏముందో మీతో మాట్లాడితే కదా నాకు అర్థమయ్యేది. ఇప్పుడు ఇట్లా మాట్లాడకుండా మీ అభిప్రాయాలు మీరు చెప్తున్నా, నా అభిప్రాయాలు నేను చెప్తున్నా, మాటలే ఉండట్లేదు. అపార్థం చేసుకోవటం లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఎవరి మధ్య భార్య భర్తలు విడిపోతున్నారు. ఎందుకు? భర్త అనే మాటలు భార్య విని అర్థం చేసుకోవట్లేదు, భార్య అనే మాటలు భర్త విని అర్థం చేసుకోవట్లేదు. చివరి దాకా వినరు, ఎవరు కూడా వినరు. కంక్లూజన్ కి జంప్ అయిపోవడము, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకేం పని నీతో కలిసి ఉంటాంకి అనుకోవడము, ఇవన్నీ కూడా ఎటువైపు దారి తీస్తున్నాయి? ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే ఎంతో గౌరవం. అవునండి. ఇప్పుడు అసలు కుటుంబం అటు ఉంచండి, పెళ్లి అనేదే కరువైపోతుంది కదా. ఏమంటే లివింగ్ టుగెదర్, అక్కడ ఒక సౌలభ్యం ఉంది, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అయినా పెళ్లి చేసుకుని కూడా కట్టుపడట్లేదండి. ఇప్పుడు పెళ్లి చేసుకుని కూడా కాస్త ఓపికతో, కాస్త సహనంతో సంసారం దిద్దుకుందాం అనుకున్న వాళ్ళు కనిపించట్లేదు. సరిపోవట్లేదు, నీకు నాకు కుదరట్లేదు, 6 నెలలు కూడా టైం ఇవ్వట్లేదు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఏదో సినిమాలు చెప్తారు, గోరంత దీపం అనుకుంటా. ఒక మొక్కను తీసుకొచ్చి ఇంకో చోట నాటితే అది నాటుకోవటానికే 3-4 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత అది ఎదుగుతుంది. మొక్కను తీసుకొచ్చి నాటగానే అది అడ్జస్ట్ అవ్వలేదు అని అనుకుంటే అలాగే చూడండి. ఒక ఆడపిల్ల 25 ఏళ్ళు ఈ రోజుల్లో దగ్గర 30 ఏళ్ళు ఒక ఇంట్లో పెరిగి ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సర్దుబాటుకి టైం ఇవ్వాలి. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళే ఇవ్వాలి. ఇటుపక్క కొంతమంది ఆడపిల్లల పేరెంట్స్ కూడా నీకేం పర్వాలేదు, నువ్వెందుకు సర్దుకుంటావు, నీకేం తక్కువ ఉద్యోగం లేదా, ఇంకోటి లేదా, వచ్చేయి అలా అంటం వల్ల ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తం అయిపోతున్నాయి. కాస్త నేను అనుకుంటాను ఇవి ఇంటి దగ్గరే మొదలవ్వాలండి. పేరెంట్స్ చెప్పాలి చిన్నప్పటి నుంచి ఓపిక, వాళ్ళు ఓర్పు వహించి చూపించాలి పిల్లలకి. నేను ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దయగా ఉండాలి నాన్న, భూత దయ ఉండాలి, నువ్వు వాళ్ళని ప్రేమగా చూడాలంటే ఈవిడ ఏ కుక్కన రాయేసుకుని కొడుతూ కూర్చుంది అనుకోండి, అది చూసింది నేర్చుకుంటాడు కానీ చెప్పింది ఎక్కదు బుర్రలో. మనం ఆచరించి చూపించాలి. ఎదుటి వాళ్ళతో నువ్వు షేర్ చేసుకో. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో మామూలు తినబోతున్నావు, ఎవరన్నా వస్తే నువ్వు కొంచెం తీసుకో అని చెప్పి ఇచ్చి మనం తింటుంటే పిల్లలకు అలవాటు. అది మనం నేర్పాలి. మనం నేర్పకపోతే వాళ్ళకి రాదు. అంటారు కదా, తల్లే ప్రథమ గురువు. ఈ రోజుల్లో తండ్రి కూడా ప్రథమ గురువు. ఇద్దరు ఈక్వల్ పార్ట్స్ కనుక ఇద్దరు ఇంట్లో వాళ్ళు నేర్పిస్తే పిల్లలకు వస్తుంది. కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సహనం చాలా అవసరం. 2 దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. చిన్నవి చూసి చూడనట్టు వదిలేసుకోవాలి. ఇద్దరు మనుషుల మధ్య నుంచి 2 దేశాల మధ్య వరకు సహనాన్ని గనక వహిస్తే ప్రపంచ శాంతి కూడా అక్కడే ఆటోమేటిక్ గా. ఇక్కడ నుంచి మొదలైంది గ్లోబల్ లెవెల్ వరకు ఎవరికైనా ఇంపేషన్స్ ఉండకూడదు. సహనం అనేది ఉండాలి. అయితే అది ఇంట్లోనే మీరు అన్నట్టు కుటుంబంలోనే మొదలవ్వాలి. ఇక్కడ ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి శాంతి ఉంటే తగ్గటంలో మనశ్శాంతి ఉంది. ప్రతిదీ టగ్ ఆఫ్ వార్ లాగా ఉండకూడదు. ఒక క్షణం తగ్గినంత మాత్రం నీ విలువేం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. అది అర్థం అవట్లేదు. మనం తగ్గితే మన విలువ పెరుగుతుంది అని పెరుగుతుంది కానీ అది తెలియట్లేదు. అది దీనికి ఎలా సహనం వహించాలంటారు? అంతే, మనం రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ పిల్లల్ని మనం పెంచటంలోనే ఓర్పు చూపించాలండి. ఇప్పుడు ఊరికే చెప్తున్నావు, మనకి తల్లిదండ్రులకి టైం ఉండదు అనుకోండి, ముందు పేచి పెట్టేస్తే 2 పీకుతారు ఇది వరకటి రోజులు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే తెచ్చి ముందు పడేస్తారు. వాళ్ళతో కూర్చుని టైం ఎంతమంది క్వాలిటీ టైం ఇవ్వగలుగుతున్నారు? ఇంకా కావాలంటే వాళ్ళు సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఫోన్ కోసం ఏడిస్తే ఫోను, ఇంకేమన్నా దేనికోసం ఏడిస్తే మన డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే కూడా వాళ్ళ ఫోనే. అది అంతే. అలా వాళ్ళని కాస్త డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైన పనులలో, వాళ్ళకి ఉపయోగపడే పనులలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఇది ఇప్పుడు కాదు, నీ టీవీ టైం ఇది, నీ ఫోన్ టైం ఇది, నీకు ½ an hour చూడడానికి టైం ఇస్తున్నా, మిగిలిన టైంలో నువ్వు అరిచిగి పెట్టినా ఇవ్వం. ఇలాంటి పిల్లలకి నేర్పామనుకోండి, అది మనలోనే ఉంటుంది, మనం నేర్పడంలోనే ఉంటుంది కదా. వాళ్ళకి తప్పలేదు. ముందు నుంచి వాళ్ళని అలా వదిలేసాం. ఇవాళ బాధపడితే ఏంటి? మనం ముందు నుంచి అలవాటు చేయాలి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా అనేది ఉండాలి. తల్లి తండ్రి ప్రశాంతంగా
ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళిద్దరు నీ తప్పు అంటే నీ తప్పు, నువ్వు సరిగ్గా చేయలేదంటే నువ్వు అనుకుంటుంటే ఉపయోగం లేదు. వాళ్ళిద్దరు కలిసి ఒకే మాటగా పిల్లల్ని పెంచుకుంటే డెఫినెట్ గా మారుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు కాదు, ఓ 20 ఏళ్ల తర్వాత ఈ అసహనాలు తగ్గేది అందరూ శ్రద్ధ వహించి పెంచుకుంటే అప్పటికి బాగుంటుంది. ఇదేదో మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం కానీ వెరీ సీరియస్ ప్రాబ్లం. వెరీ సీరియస్ ప్రాబ్లం. అదే అనుకుంటాను, వినటం అనేది తగ్గిపోయింది. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో చివరి దాకా విందాము, అప్పుడు కరెక్ట్, మనం మాట్లాడిందే కరెక్ట్. అలా ఉంటే అవతల వాళ్ళు ఎంత మంచి చెప్పినా, మంచి చెప్తే ఇప్పుడు ఎవరు వినరు. సరే ఒకవేళ చెప్దాం అనుకున్నా అసలు మనమే కరెక్ట్ అనే యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కావు. ఎప్పుడో ఏదో దెబ్బ తగులుతుంది జీవితంలో, అప్పుడు దారికి వస్తారు. అలా మనం ఆశించకూడదు. అందరూ బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని అనుకుంటాం కదా. వాళ్ళకి కాస్త ఎవరన్నా అట్లాగా ప్రాక్టికల్ గా చూపిస్తూ కొంచెం ఇంట్లో శ్రద్ధ. ఇది వరకు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవండి, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు కొంచెం ఒదుగుండేవాళ్ళు, వాళ్ళని చూసి పిల్లలు కాస్త నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయలేరు, ఎవరు హెల్ప్ చేయలేరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి, ఇంట్లో ఉండి పిల్లల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉండరు. కేర్ టేకర్స్ ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? కరెక్ట్. ఇలా ఎన్నో కారణాలు, ఏదో నీ చేతను నా చేతను అని కన్నడ చావుకి చెప్పినట్లు ఈ యువత ఆలోచనలు గాని, వాళ్ళ భావాలు గాని, వాళ్ళ దృక్పథాలు గాని మారిపోవటానికి ఒకటికి మించిన కారణాలు ఉన్నాయండి. చాలా చాలా కరెక్టివ్ ప్రొసీజర్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ చేపట్టాలి. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక అసలు మాట్లాడుకునేందుకు దాటిపోయి ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు సైంటిస్ట్, ఆయనకి ఎంత పేషెన్స్ అంటే, నేను వంట అవుతుంటా ఆల్మోస్ట్ 60 years రిటైర్డ్ కూడా ఆయన ముందు నుంచి నేను చూస్తున్నాను గత 20-25 years నుంచి. ఏదన్నా మనం మాట్లాడితే ఎంతసేపు మాట్లాడినా చిరునవ్వుతో వింటూనే ఉంటాడు. విని అంతా అయిన తర్వాత చాలా రెస్పాండ్ అంటాడు. అంటే అసలు అంత పేషెన్స్ ఆయనకి ఎలా వచ్చింది అని అనిపిస్తుంది నాకు. అప్పుడు మాట్లాడండి అన్నాక ఇంకప్పుడు మనం మాట్లాడలేము, ఎందుకంటే ఆయన ఛాన్స్ ఇచ్చేసాం కదా. ఆయన తీసుకుని ఆయన చెప్పదలుచుకున్నంత చెప్తాడు. అది చెప్పినప్పుడు పావు గంట అయినా అరగంట అయినా మనం కూడా పేషెన్స్ తో వినాలి, ఎందుకంటే మన ఉన్నారు కదా. నాకు అనిపిస్తుంది ఇది భలే ఉంది, చాలా బాగుంది. ముందు మనం వింటే అవతల వాళ్ళు మన మాట వింటారు. అలా తను వినేసి ఇలా చెప్పేవాడు. ఇది ఎంత బాగుంది, ఎవరితో మనం మాట్లాడినప్పుడు కూడా వినేసి చాలా రెస్పాండ్ అంటే ఇంకా అది కంటిన్యూ అవుతుంది. నాకు తన బాగా ప్రాక్టికల్ గా అనిపిస్తుంది. మెయిన్ అంతే అండి, యూత్ కూడా వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు కావాలి. వాళ్ళు వినరు కానీ వాళ్ళు చెప్పేది విన్నాం అనుకోండి, మనకు కూడా వాళ్ళ ఆలోచనలు ఎట్టిపోతున్నాయి, ఎట్లా ఉన్నారు అన్నది అర్థం అవుతుంది. దాన్ని బట్టి సరైన గైడెన్స్ కూడా మనము ఇవ్వచ్చు. బాగుంది, మొత్తాన్ని మంచి టాపిక్ తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచి ఇన్పుట్ ఇచ్చారు. జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నది. ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్ మన వాళ్ళకు కూడా ప్రేక్షకులకి తెలుస్తాయి, మనం చెప్తే బాగుంటుంది కూడా. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా మళ్ళా కలుద్దాము. ఇట్లాగే స్టార్ వి చార్ట్స్ లో మంచి మంచి విషయాలన్నీ చెప్పుకుందాం.